నమస్తే జనభేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థికేతర అంశాలపై సిఫార్సులు చేసిన ఆర్థిక సంఘం. అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. ఏషియన్ మస్క్యులో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ బిఎన్ వరప్రసాద్. ఇటీవల సింగపూర్లో జరిగిన 27వ వార్షిక సమావేశంలో బాధ్యతల స్వీకరణ. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వెనుకబడిన తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. బుధవారం సచివాలయంలో 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సిఫార్సులను సీఎంకు అందజేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థికేతర అంశాలపై ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ఏటా నరేగా సహా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని క్రోడీకరించాలన్నారు. పంచాయతీల నిర్వహణకు ఏ మేరకు అవసరాలు ఉన్నాయో గుర్తించాలన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఏ విధంగా సాయం అందించాలి, స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపై విధి విధానాలు రూపొందించడానికి వీలు కలుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని, అయితే ఆ మేరకు ఆస్తుల కల్పన జరుగుతుందో లేదో అనే విషయాన్ని నిరంతరం పరిశీలించుకోవాలన్నారు. స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేలా అధికారులు ప్రయత్నించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్యకాలంలో స్థానిక సంస్థలు ఆస్తి పన్నుల వసూళ్లు ఎంత జరిగాయి, ఇంకెంత బకాయిలు ఉన్నాయో లెక్కలు తేల్చాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలు చెల్లించే పన్నుల వివరాలు ప్రతిదీ ఆన్లైన్ చేయాలని నిర్దేశించారు. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగువారి దారి చూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, ఆయన స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాల సహకారం అందిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితం త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు, పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. పొట్టి శ్రీరాములు గారిపై రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు జాతికి గుర్తింపు సాధించిన వ్యక్తి అని అన్నారు. గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాముల్ని ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారన్నారు. కొన్ని దీపాలు వెలుగునిస్తాయని, కొన్ని దీపాలు దారి చూపిస్తాయన్నారు. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసేందుకు వచ్చామన్నారు. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ను 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసేందుకు అన్ని సన్నాహాలు చేశామన్నారు. వాసవి మాతాకి వేదిక మీద పెద్దలు భరత్ గారికి, నారాయణ గారికి, శ్రావణన్నకి,
శ్రీనివాస్ అన్నకి, సోమశెట్టి గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ దొంది రాకేష్ గారికి, అదేవిధంగా ప్రకాశాత్ సుబ్బారావు గారికి, కేపీసీ అనిల్ గారికి, డబుల్ హాత్ శ్యామ్ గారికి, పి కృష్ణప్రసాద్ గారికి, మస్తాన్ రావు గారికి, యేసు గంగాధర్ గారికి, రామకృష్ణ గారికి, వాసుదేవరావు గారికి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు. ఏషియన్ మస్క్యులో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ విఎన్ వరప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించడం శుభ పరిణామమని పలువురు వక్తలు ప్రశంసించారు. డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ ఏషియన్ మస్క్యులో స్కెలిటల్ సొసైటీ నూతన అధ్యక్షునిగా నియామకం కావడం, బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ రోడ్లోని హోటల్ మినర్వాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వరప్రసాద్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ గతంలో ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ ICRI అధ్యక్షునిగా మరియు ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అధ్యక్షులుగా కూడా పదవి బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏషియన్ మస్క్యులో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించక ముందు ఈ సంఘానికి సెక్రటరీ జనరల్ గాను మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా కూడా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఈ పదవి నిర్వహిస్తున్న మొట్టమొదటి భారతీయ రేడియాలజిస్టుగా డాక్టర్ విఎన్ వరప్రసాద్ ఎంపిక కావడం దేశానికి గర్వకారణమన్నారు. డాక్టర్ విఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ, వివిధ దేశాలలో గల సొసైటీలు మరియు రేడియాలజీలోని మస్క్యులో స్కెలిటల్ విభాగంలో ఉన్న పద్ధతుల మధ్యలో అంతరాలను సరిచేస్తూ వాటిని అనుసంధానం చేయడం అనే నినాదంతో సింగపూర్లో నిర్వహించిన 27వ వార్షిక సమావేశంలో ఎన్నికైన తాను వచ్చే 2 ఏళ్లలో ఈ థీమ్ లక్ష్యాన్ని నెరవేరుస్తానని తెలిపారు. వివిధ వ్యాధి నిర్ధారణ పద్ధతుల మధ్యన ఉన్న హద్దులను తొలగిస్తూ ఒక నిర్ణయానికి రావడం, దీనిపై ప్రపంచ స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు ఆసియా ఖండంలోని వివిధ దేశాల మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ సంఘాల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. విభాగం మీ అందరికీ తెలుసు, శాఖోపశాఖలుగా రేడియాలజీ విస్తరించబడుతున్నది. దీంట్లో ఈ విభాగం మరీ ముఖ్యంగా ప్రాముఖ్యత వహిస్తూ ఉంది, జాతీయంగా అంతర్జాతీయంగా. మన రాష్ట్రంలో
దేశంలో పేరెన్నికగన్న తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన కాకర్ల సుబ్బారావు గారు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్. ఆయన కీర్తిశేషులు అయ్యారనుకోండి. మళ్ళీ ఆ తర్వాత జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరొక రేడియాలజీ ప్రముఖులు ఎవరు కూడా ఆ విభాగంలోకి ఆ విధంగా వెళ్ళలేదు. ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించే విధంగా మన భారతదేశానికి గర్వకారణంగా మొట్టమొదటి భారతీయుడు ఆసియా ఖండంలోని మస్కులోస్కెలిటల్ రేడియాలజీ అసోసియేషన్లన్నిటికీ కలిపిన ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్కి ఆయన మన డాక్టర్ విఎన్ వరప్రసాద్ గారు విజయవాడ వాస్తవ్యులు, ఆయన అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు. ఇంతకుముందు ఆయన సెక్రటరీ జనరల్గా వ్యవహరించారు. అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ప్రసాద్ గారు చెప్పినట్లు ఈ మస్కులోస్కెలిటల్ రేడియాలజీ అనే ప్రతి దేశానికి ఒక సంఘం ఉంటుంది, ఒక సొసైటీ ఉంటుంది. ఈ సొసైటీలన్నీ కలిసి ఒక 27 సంవత్సరాల క్రితం ఏషియన్ మస్కులోస్కెలిటల్ సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక వార్షిక సదస్సు జరుగుతూ ఉంటుంది. 3 సార్లు ఇండియాలో కూడా ఆర్గనైజ్ చేశాము. 2015, 18 అండ్ 21లో వైజాగ్లోనే చేశాము. సో ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కంట్రీలో రొటేట్ అవుతూ ఉంటుంది. ఏషియా కంట్రీస్ అన్నిట్లో జపాన్, గల్ఫ్, కొరియా, సింగపూర్, శ్రీలంక, బంగ్లాదేశ్ అట్లా అన్ని చోట్ల రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం సింగపూర్లో జరిగింది. సో అన్ని ఏషియా ఖండాల నుంచి ఉన్న అన్ని సొసైటీస్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ సొసైటీ అక్కడ మీట్ అవడం జరిగింది. అండ్ ఈ సదస్సు అన్ని దేశాలకి, ఖండాలకి, ఏషియాలో ఉన్న వాటిలన్నిటికీ మధ్యలో ఉన్న బ్రిడ్జెస్, మన దేశంలో కొన్ని రకమైన జబ్బులు నిర్ధారణ పరీక్షల్లో మనం కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంటాము, అట్లాగే వేరే కంట్రీస్లో ఇంకొంచెం ఉంటారు. ఇట్లాంటివన్నిటిని ఒకళ్ళనొకళ్ళని ఎక్స్చేంజ్ యూజ్ చేయటం వల్ల వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ వరప్రసాద్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను, ఏషియన్ మస్కులోస్కెలిటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు. అండ్ ఇట్స్ ఇండీడ్ ఆనర్ అండ్ ప్రైడ్ టు be a friend, long time friend of him. He has made extraordinary contributions to Vijayawada radiology chapter, AP radiology chapter, IRA, and now we are definitely confident that he would give his best to Asian Musculoskeletal Association also. And he is a great academician also, who has helped his colleagues and also students from multiple medical colleges in teaching musculoskeletal radiology, especially in ultrasound, CT and MRI. And the way he has developed a Tier 2 city radiology chapter into a national, there are so many national achievements from Vijayawada. So it is his immense knowledge which he has shared with his juniors like me. So this is again, I wish him all the good luck for his future endeavors in Asian Musculoskeletal Radiology and also on international forum. Thank you. సబ్ చాప్టర్ ప్రెసిడెంట్గా 8 సంవత్సరాల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఏషియన్ మస్కులోస్కెలిటల్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఒక భారతీయుడిగా మనందరం గర్వించాలి. మేమంతా గర్విస్తున్నాము, రేడియాలజిస్టులు విజయవాడలోని, ఆంధ్రాలోని, ఇండియా వాళ్ళందరూ కూడా. ఆయన ఆల్రెడీ పోయిన సంవత్సరం మన భారతదేశం మొత్తానికి రేడియాలజిస్టులందరికీ IRA అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇప్పటికీ కూడా ఆ 1 year కాలం అయినా కూడా ఇప్పుడు మరీ కొత్త బాధ్యతలు తీసుకున్నారు మస్కులోస్కెలిటల్ సొసైటీ కింద. మా అందరినీ ఎంకరేజ్ చేస్తూ మేము అకాడమిక్ కార్యక్రమాలు ఎవ్రీ 2 months IMA హాల్లో మేము అరేంజ్ చేస్తాము. పీజీస్కి అంటే నేర్చుకునే వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయ్యి ఆ తర్వాత రేడియాలజిస్టులు అయ్యే వాళ్ళందరికీ మార్గదర్శకంగా టీచింగ్ నడుస్తూ ఉంటుంది ఎవ్రీ 2 months. దానికి ఆయనే మార్గదర్శి. ఈ సందర్భంగా వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్యూచర్లో ఆయన సపోర్ట్ కంటిన్యూ అవుతుందని, ఇంకా రేడియాలజిస్టులు అంటే కాబోయే రేడియాలజిస్టులందరికీ విజ్ఞానం అందించడానికి ఆయన తోడ్పాటు అవసరం అవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.
స్త్రీ శక్తి పథకం వలన జీవనోపాధి కోల్పోతున్న ఆటో కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు దోనిపూడి శంకర్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలో రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు దోనిపూడి శంకర్ బుధవారం దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఉపాధి కరువై భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. గత ఎన్నికల సమయంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని, అనేక పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినా హామీలు అమలు చేయలేదన్నారు. స్త్రీ శక్తి పథకం సగటు పౌరులుగా స్వాగతిస్తున్నామని, కానీ అనేక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. నెలకు 5,000 రూపాయలు ఆటో కార్మికులకు పింఛన్ రూపంలో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 15వ తేదీన నగరంలోని రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపడుతున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సిటీ కార్యదర్శి జనార్దన్, సహాయ కార్యదర్శులు సుబ్రహ్మణ్యం, తమ్మిన శ్రీను, మంగం ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు. కింద ఫ్రీ బస్ని రిలీజ్ చేశారు. ఫ్రీ బస్ రిలీజ్ చేసిన తర్వాత ఆటో కార్మికుల జీవనోపాధి గండెకట్టే విధంగా ఇవాళ రోడ్ల పాలయ్యాం. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పత్తి రైతులు ఎలాగైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ ఆటో కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. వాళ్ళ ప్రైవేట్ ఫైనాన్షియల్ దోపిడీ ఒక పక్కన చూస్తే ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్కన చూస్తే కిరాయి లేక రెక్కాడితో డొక్కాని పరిస్థితులు మేము ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో కార్మికుల్ని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇట్లు విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ విజయవాడ. వహిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరిని ఏమనాలని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలే, మీరు చేసిన హామీలే, వాటిని మేము అమలుపరచమంటున్నాం. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమంటున్నాం. పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కేరళలో సంక్షేమ బోర్డులు ఉన్నాయి. మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటైంది. అందువల్ల ఆటో కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. జీవనోపాధి కోల్పోయారు. ఇవాళ ఒకనాడు ఆర్టీసీ బస్సులు ఖాళీగా ఉండేవి, ఆటోలు నిండా జనం వెళ్ళిపోయేవారు. కానీ ఇవాళ ఆటోలు ఖాళీగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో ఓవర్లోడింగ్ తోటి ఆర్టీసీ బస్సులు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడో ఆ హామీల సాధన కోసం ఆ హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 15వ తేదీన రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారి కార్యాలయం ముందే నిరసన ధర్నా చేపట్టాం. దీనిలో దెర్ ఇస్ నో పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా ఇది రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్య, విజయవాడ నగరంలో వేలాదిగా ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్య. బుడమేరు ముంపుకి 4,652 ఆటోలు భస్మీపట్టణం అయిపోయినటువంటి పరిస్థితి. ఈనాటికి ఆటో కార్మికుల స్థితిగతులు మెరుగుపడలా. అందువల్ల తక్షణమే ఆటో కార్మికుల జీవనోపాధికి 5,000 రూపాయలు నెల నెల వారికి పింఛన్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి కోరుతూ రేపు 15వ తేదీన జరిగే ధర్నాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆటో కార్మిక లోకానికి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్త్రీ శక్తి పథకాన్ని స్వాగతిస్తూ స్త్రీ శక్తి పథకం వలన నష్టపోయిన ఆటో కార్మికుల జీవనోపాధి మెరుగుపరచాలని 5,000 రూపాయలు నెలకు పింఛన్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ఆటో కార్మికుల ఉపాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కారణంగా సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడ నగరంలో రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముందు జరిగే నిరసన ధర్నాలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అనుబంధ ఏఐటీసీ విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ఆటో కార్మికులకు రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి పథకాన్ని చేపట్టింది.
మేము ఆహ్వానిస్తున్నాం సగటు పౌరులుగా. కానీ రాష్ట్రంలో లక్షలాది మంది జీవనోపాధి ఆటో కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి ప్రభుత్వ దృష్టికి రాలేదా అని చెప్పేసి అడుగుతున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తూ ఆటో కార్మికుల జీవనోపాధి మెరుగుపరచడానికి కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రెండవది, వేలాది రూపాయలు అపరాధ రుసుము పేరుతో దోచుకుంటున్నటువంటి జీవో నంబర్ 21ను రద్దు చేసి దాని స్థానంలో ఫ్రెష్ జీవోను రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. విద్యా రుణాలు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే బహుముఖ్యంగా ఆటో కార్మికుల జీవనోపాధికి వాహన మిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈనాటి వరకు కూడా ఒక్క హామీ కూడా, ప్రమాద బీమాతో సహా ఏ ఒక్క హామీ కూడా అమలు పరచడం జరగల. అందువల్ల ఇవాళ ఆటో కార్మికుల పట్ల నిర్లక్ష్యం. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో బీసీ రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టాలని ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ కూటమి ప్రభుత్వాన్ని యాదవ్ డిమాండ్ చేశారు. ఈ నెలలో జరిగే ఏపీ శాసనసభ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు బీసీ రక్షణ చట్టం ప్రవేశపెట్టి ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు బీసీ రక్షణ చట్టం ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. రాష్ట్రంలో బీసీ పేద సన్న చిన్నకారు రైతాంగానికి యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాథమికంగా తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద బీసీలకు బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాల్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఉన్నవ సుబ్బారావు, బాపట్ల జిల్లా నేత సజ్జ దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 52% పైగా జనాభా కలిగి ఉన్నటువంటి బీసీల యొక్క సామాజిక భద్రతకి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాము. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకి బీసీ సామాజిక రక్షణ చట్టాన్ని ఈ నెలలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సామాజిక రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రక్షణ చట్టంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చట్టంలో ఏదైతే బీసీ సమూహం కానీ లేదా ఎస్సీ ఎస్టీ సమూహాల మధ్య మరి ఘర్షణలు జరిగి దాడులకి ఎవరు పాల్పడినా కానీ వారి మీద ఆయా రక్షణ చట్టాలు ఏవైతే అత్యాచార నిరోధక చట్టాలు ఉన్నాయో వాటి ద్వారా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వ్యక్తిగత దూషణలు, కులం పేరుతో వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణల్ని ఈ చట్ట పరిధిలో తీసుకురాకుండా ఈ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కానీ బీసీ రక్షణ చట్టాన్ని కానీ దుర్వినియోగం కాకుండా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రేపు జరిగేటువంటి మంత్రిమండలి బీసీ సామాజిక రక్షణ చట్టం మీద ఒక విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఏదైతే సంవత్సరం కాలం పైన గడిచింది, ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీసీ మహిళల మీద అగత్యాలు, అత్యాచారాలు, దాడులు, బీసీలని సాంఘిక బహిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మరి పరిపూర్ణంగా ఆ యొక్క సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వాటి మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటే ఈరోజు బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లో తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈరోజు రాష్ట్రంలో బీసీలు కానీ పేద వర్గాలు చెందినటువంటి సన్న చిన్నకారు రైతాంగం మరి యూరియా దొరక్క
తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. అందుకని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ప్రాథమికంగా తీసుకున్నటువంటి చర్యల్ని అభినందిస్తా ఉన్నాం. అయితే ఈ చర్యలు సరిపోవు. కేంద్రం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి రైతులు, సన్న చిన్నకారు రైతులు, పేద రైతాంగం మరి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. యూరియా దొరక్క ఆ సమస్యను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరుకి దరఖాస్తులు చేసి ఉన్నారు. కానీ ఇప్పటికి ఆ కాల పరిమితి కూడా గడిచి 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు వెలగపూడి సచివాలయంలో లిడ్ క్యాప్ పై మంత్రి స్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అధికారులు పాల్గొన్నారు. లిడ్ క్యాప్ భూముల్ని పీపీపీ మోడ్లో అభివృద్ధి చేయాలన్న అంశంపై సమీక్షా సమావేశం జరిపారు. తిరుపతి, విజయవాడలో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణంపై చర్చించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థికేతర అంశాలపై సిఫార్సులు చేసిన ఆర్థిక సంఘం. అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. ఏషియన్ మస్క్యులో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ బిఎన్ వరప్రసాద్. ఇటీవల సింగపూర్లో జరిగిన 27వ వార్షిక సమావేశంలో బాధ్యతల స్వీకరణ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.